వెల్కమ్ టు భారత వనితా టీవీ. జంగాన్ని రాజకీయంగా బలిపశువుని చేశారని బీసీ సంఘాల నేతలు మండిపాటు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని సీఎం జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రాజకీయంగా వాడుకొని బలిపశువును చేశారని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. పలువురు బీసీ సంఘాల నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నేతలు అందరూ ఏకమై బీసీల కోసం పాటుపడే వ్యక్తిని, బీసీల కోసం పనిచేసే పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మాకు పదవులు కాదు, ఆత్మగౌరవం కావాలని బయటకొచ్చి జంగా కృష్ణమూర్తి సైతం మాట్లాడటం హర్షించదగ్గ విషయం అన్నారు. అలాంటి వారికి అండగా నిలబడి బీసీల ఐక్యతను చాటి చెబుతామని పలువురు బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు ముప్పడ వెంకటేశ్వర్లు, జంగాల అజయ్ కుమార్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అనిల్ కుమార్ యాదవ్ పై బీసీ యువకుడు కోన వెంకట్ యాదవ్ నిప్పులు చెరిగారు. జంగా కృష్ణమూర్తి మీద విమర్శలు చేసేటప్పుడు ఆలోచించుకోవాలని మోర్చంపాడు రైతు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆదరించాలి కాబట్టి ఇక్కడున్న ఒక నిజాయితీపరుడైన యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగాని విమర్శించడం సరికాదని రైతు పేర్కొన్నారు. ఈరోజు పిడుగురాల పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్న సందర్భంగా మరి ఈరోజు ఈ గురిజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులందరూ వచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ గవర్నమెంట్ లో చూస్తా ఉన్నాం బీసీల మీద అరాచకాలు, దాడులు, హత్యలు. అది ప్రతి ఒక్క బీసీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున బీసీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఎన్నెన్నో పదవుల నుంచి పక్కన కూర్చోబెట్టుకునే స్థానానికి తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వెనక కుర్చీలో కూడా కూర్చునే పరిస్థితుల్లో లేకుండా చేశారంటే ఒక్కసారి మనం బీసీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన పోగొట్టుకోవడానికి మన బీసీల మీద ఎవరికైతే ప్రేమ ఉందో, ఏ పార్టీలకైతే ప్రేమ ఉందో, ఇప్పుడు ఈ బీసీలను గుర్తించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. మరి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు బీసీలకు అండగా ఉండి ఏదైనా బీసీలో ఉన్న పదవులకు కానీ ఎక్కువగా ఇవ్వటం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీయే. కాబట్టి మనందరం గుర్తుంచుకొని మరి ఆ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ మద్దతు ఇచ్చి కలయికతో వాళ్ళు బీసీల్ని ఐక్యత చేసి వాళ్ళకి ఎంతో ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనం కూడా గుర్తుంచుకొని ఎవరైతే బీసీలకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా బీసీలందరూ మనందరం ఏకమయ్యి రేపు జరగబోయే బీసీ గర్జన భారీ ఎత్తున మనం విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం, ప్రతి మీటింగ్లో కూడా మేము చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు ఎడతగని అన్యాయం జరుగుతుంది, అక్రమాలు చేస్తున్నారు. కనీసం వారి గుండెల్లో పడి చనిపోయిన వాళ్ళని కానీ, హత్యకు గురైన వాళ్ళని కానీ కనీసం పరామర్శించే దిక్కు కూడా లేకుండా పోయింది. కాబట్టి మొట్టమొదటి దగ్గర నుంచి చెప్పుకుంటున్న విధంగానే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, వాస్తవ పరిస్థితిని జంగా కృష్ణమూర్తి గారు బయటకు వచ్చి వివరించడం జరిగింది. ఏదైతే మేము మొట్టమొదటి దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నామో బీసీ సంక్షేమ సంఘాల తరఫున కానివ్వండి, లేకుంటే వాళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంలో కానివ్వండి, ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఏదైతే వాళ్ళు పవర్ లేకుండా మనుషులకి పదవులు ఇచ్చేసి కనీసం నిధులు లేకుండా చేశారని చెప్పేసి ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రోజు జంగా కృష్ణమూర్తి గారు కూడా బయటకు వచ్చేసి పవర్ లేకపోవడమే కాదు, కనీసం ఆత్మాభిమానాన్ని కూడా లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి స్వయంగా జంగా కృష్ణమూర్తి గారు వాపోవడం ఎంతో బాధాకరమైన విషయం. బీసీల కోసం, బీసీల సంక్షేమం కోసం, వైఎస్ఆర్సీపీ కోసం ఆయన కాలికి బలపం పెట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా అధ్యయనం చేసి, బీసీల మీద అధ్యయనం చేసి, సంచార జాతుల్లో ఉన్నటువంటి బీసీలను కూడా వదలకుండా ప్రతి బీసీని వీళ్ళ పొజిషన్ ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళ వ్యవహారం ఏంటి అని చెప్పేసి అధ్యయనం చేసి ఒక అధ్యయనమైనటువంటి పుస్తకాన్ని
ఆ వైఎస్ఆర్సీపీకి ఇస్తే ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ పుస్తకాన్ని కూడా బుట్టదాఖలు చేసేసి ఆ అధ్యయనం చేసిన మనిషిని కూడా బుట్టదాఖలు చేసినటువంటి పరిస్థితిని ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం. దీని మీద ప్రతి బీసీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి బీసీ కూడా సాక్షాత్తు జంగా కృష్ణమూర్తి గారు అధ్యయనం చేసినటువంటి జంగా కృష్ణమూర్తి గారికి అక్కడ విలువ లేకపోతే రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది, ఎంత అరాచకమైన పరిపాలన జరుగుతుందో బీసీలు మొత్తం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా కానీ ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడైనా బీసీలు మొత్తం మేల్కొని ఈ జంగా కృష్ణమూర్తి గారికి జరిగిన అన్యాయాలు ఒకటే కాకుండా బీసీల జాతికి జరిగినటువంటి అన్యాయాలు మొత్తాన్ని కూడా గుర్తెరిగి ఈ అన్యాయాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అలా తరిమి కొట్టిన రోజే రాజ్యాధికారం కానీ రాజ్య పరిపాలనలో కానీ బీసీల వాటా ఎంత ఉందో మాకెంత వాటా అని చెప్పేసి అనుకుంటున్నామో అంత వాటా తగ్గుతుందని చెప్పేసి మనవి చేసుకుంటూ వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల సంక్షేమం. ముందుగా అందరికీ నమస్కారం. అలాగే బీసీ సంఘం నాయకులకు, అలాగే మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అదేవిధంగా బీసీలకి అన్యాయం చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడానికి బీసీలందరూ ఏకదాటిగా ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా బీసీలకి 1-2 పదవులు ఇస్తున్నారు కానీ చెప్పుకోవాలనేది లేకుండా పోయింది. వాళ్ళకి ఆత్మగౌరవం కూడా దెబ్బతినే విధంగా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో దారుణాలకి అలాగే అన్యాయాలు జరుగుతున్నా కానీ ఒక్క నాయకులు కూడా దీని గురించి మాట్లాడే దాఖలు ఎక్కడా లేవు. అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బీసీల మీద దాడులు జరుగుతుంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క మీడియా ముఖంగా ముందుకు వచ్చి ఖండించిన దాఖలు లేవు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకొక 50 రోజులే ఎలక్షన్ ఉంది టైము. ఈ 50 రోజుల్లో మా బీసీ సత్తా ఏందో, మా బీసీ బలం ఏందో, ఓడించే సత్తా మాలో ఉంది, గెలిపించే సత్తా కూడా మాలో ఉంది అని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన గురిజాల నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒక భారీ బహిరంగ సభని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి బీసీ ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఐక్యత. ఈరోజు పిడుగురాళ్ల పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్న సందర్భంగా మన మిత్రులు నాయకులందరూ మాట్లాడారు. బీసీలారా కదలండి, మీరైక్యత బాటలు సాగండి, ఓరు బాటలో నడవండి. బీసీలారా కదలండి, మీరైక్యత బాటలు సాగండి, ఓరు బాటలో నడవండి. బీసీలారా బీసీలారా అంటూ బీసీలంతా ఐక్యమై హక్కుల సాధన కోసం, అన్ని రంగాలలో అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిస్తూ రాష్ట్ర బీసీలంతా కూడా సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నటువంటి బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు పిడుగురాళ్లలో సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు నిన్న వీడియో రిలీజ్ చేశారు. ఆయన వీడియోలో మాట్లాడినటువంటి విధానం చూస్తే చాలా బాధేస్తుంది. రాష్ట్ర బీసీ అధ్యక్షులుగా వైసీపీ పార్టీలో పనిచేసినటువంటి జంగా కృష్ణమూర్తి గారు నిన్న వీడియోలో మాట్లాడడం చూస్తే రాష్ట్ర బీసీలంతా కూడా అవమానంతో బాధపడాల్సిన అవసరం. ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారికి ఇలా జరిగితే రాష్ట్రంలో మన బీసీల పరిస్థితి ఏంటి? బీసీలకు అభివృద్ధికి ఎలా తోడ్పడిందో ఈ ప్రభుత్వం తెలియజేస్తుంది. ఎంత అన్యాయం చేసిందో బీసీలకి ఈ ప్రభుత్వం అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం. ప్రజలు చైతన్యవంతులుగా ఆలోచించాల్సిన అవసరం. బీసీలను అడ్డుపెట్టుకొని బీసీలే నా వెన్నుముకని చెప్పి 2019లో అధికారానికి ముందు జగన్మోహన్ రెడ్డి నటించి బీసీల ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి వైసీపీ ప్రభుత్వం అదే జంగా కృష్ణమూర్తిని రాష్ట్రం అంతా తిప్పారు. రాష్ట్రం అంతా ఇదే జంగా కృష్ణమూర్తి గారు చెప్పారు,
అధ్యయన కమిటీ చేశాము. బీసీలంతా ఒక తాటిపై రావాలి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీని గెలిపించాలని చెప్పినటువంటి జంగా కృష్ణమూర్తి గారు ప్రజలు నమ్మి, బీసీలంతా నమ్మి జంగా కృష్ణమూర్తి గారు వచ్చారు. ఆయన అధ్యయన కమిటీలో మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసని, మన హక్కులు సాధించబడతాయని చెప్పేసని, సామాజికంగా మనకి అన్యాయానికి గురైనటువంటి మనందరికీ కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నమ్మి ఓట్లేశారు. అట్లా నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఏ నాయకుడు అయితే రాష్ట్రం అంతా తిరిగి కాలికి బల్బం కట్టుకొని తిరిగి రాష్ట్ర బీసీలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి దాదాపు 70% బీసీలు వైసీపీకి ఓట్లు వేశారు. అలా కృషి చేసినటువంటి, త్యాగం చేసినటువంటి జంగా కృష్ణమూర్తి గారిని బలిపశువుని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అంత త్యాగం చేస్తే కనీసం నియోజకవర్గంలో కూడా ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు. నియోజకవర్గంలో ఒక పోలీస్ స్టేషన్లో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఏమాత్రం అధికారాలు ప్రాధాన్యత ఇవ్వకుండా, విలువనివ్వకుండా జంగా కృష్ణమూర్తి గారిని, అతనితో పాటు ఉన్నటువంటి నాయకులు ఏమాత్రం కూడా అధికారంలో ఏమాత్రం కూడా భాగస్వామ్యం లేకుండా దారుణంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో ఆయన జరిగినటువంటి అవమానానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి బాధ్యత వహించాలి. ఆయన చెప్తాడు, ఇంట్లో అందరికీ పదవులని చెప్తాడు. డిప్యూటీసీ ఎవరిచ్చారు? మీరు ఇచ్చారా? వాళ్ళ బాబు సురేష్కి సర్పంచ్ పదవి మీరు ఇచ్చారా? లేదు. ప్రజలందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని డిప్యూటీసీకి సహకరించారు. బీసీ కాన్సెప్ట్తో వచ్చినటువంటి పదవి. సురేష్ బాబు గ్రామంలో అందరూ కలిసి మాట్లాడుకుని అతనికి పదవి ఇచ్చారు.